హాయ్ ఫ్రెండ్స్. ప్రేమలో చాలామంది ప్రేమిస్తారు. కానీ ఆ ప్రేమలో చాలామంది వైఫల్యం చెందుతూ ఉంటారు. ఆ ప్రేమకు చేస్తూ ఉంటారు. దానికి కొన్ని హెచ్చరికలు ఉంటాయి. తన వాళ్ళు ఉంటాయి. అవి మీ ప్రేమను మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. మీరు 1, 2, 3, 4, 5, 6, 7 మీరు మీ ప్రేమని కాపాడుకుంటే మీకు కొన్ని సూక్తులు, నియమాలు, నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు పాటిస్తే మీరు ఎల్లప్పుడూ మీ ప్రేమను కాపాడుకుంటారు. ఎల్లప్పుడూ మీ ప్రేమను ధన్యులు అవుతారు. మీ ప్రేమకి మీరు కొన్ని సాధనలు చేస్తుంటారు. ఆ సాధనలు అనేవి మీకు చేస్తూ ఉంటే ప్రతిరోజు మిమ్మల్ని కాపాడుకోవడానికి కొన్ని లక్షణాలు, ట్రిక్స్ అనేవి ఉంటాయి. ఆ ట్రిక్స్ ప్రకారం మీరు ప్రేమిస్తే ఆ ప్రేమను ఎల్లప్పుడూ పొందగలుగుతారు. ఆ ప్రేమను ఎల్లప్పుడూ మీరు తీసుకోగలుగుతారు. ఆ ప్రేమ ఏంటి? ఆ ప్రేమ లక్షణాలు ఏంటి? అనేది మీకు తెలియజేస్తాను. కొన్ని ప్రేమలు అందంగా మారిపోతాయి. కొన్ని ప్రేమలు మధ్యలోనే మారిపోతాయి. కొన్ని ప్రేమలు మధ్యలోనే ఎగిరిపోతుంటాయి. కొన్ని ప్రేమలు చివరిదాకా నడుస్తుంటాయి. ఏమిటో ఈ ప్రేమ అర్థం? ఏమి తెలియదు దాని ప్రాంతం అంతకని తెలియదు. ప్రేమ అంటేనే విచిత్రం. చాలా విచిత్రమైనది. వింతైనది కూడా. విడ్డూరమైన ఈ ప్రేమను వింతగా తీసుకోండి. ప్రేమలో ఓడిపోతే మీరు బ్రేకప్గా తీసుకోకండి. ప్రేమ ఓడిపోవడం అనేది సర్వసాధారణం. కొన్ని రకాల ప్రేమలు ఓడిపోతుంటాయి. కానీ చివరికి ఆ ప్రేమ మిమ్మల్ని గెలిపిస్తుంది. ఆ ప్రేమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆ ప్రేమను ఏనాడు దూరం చేసుకోకండి. ప్రేమ అనేది చివరికి మిమ్మల్ని గెలిపిస్తుంది. ప్రేమ అనేది చివరికి మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రేమ అనేది మిమ్మల్ని కాపాడుతుంది. ప్రేమ అనేది మిమ్మల్ని రక్షిస్తుంది. తమ్ముడు కొడుకు బయట వాడు ఆ ప్రేమ మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ ప్రేమ మిమ్మల్ని కాపాడుతుంది. జీవితంలో ప్రేమ అనేది చాలా ముఖ్యం. ప్రేమ అనేవాడు పెళ్లి లేని వాడు ఒకటి. ప్రేమ పెళ్లి చేసింది. మీరు ఒకసారి అమ్మాయి ప్రేమించండి. జీవితకాలం మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు ఆ ప్రేమ మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ ప్రేమ మీ జీవితంలో ఆ ప్రేమ మీ జీవితకాలం కలుగుతుంది అని చెప్పడానికి నేను ఎలాంటి సాహసం చేయాల్సిన పని లేదు. నేను చాలా చక్కగా ప్రేమను కోరుకుంటున్నాను. ప్రేమ అనుకున్నాను. ఆ ప్రేమను ఇవ్వడానికి నేను నాకు జీవితకాలం అన్ని చేస్తుంటాను. మేము ఆ ప్రేమను కలవడానికి ఎంతో పాటుపడుతుంటాను. మీ ప్రేమను మీ జీవితానికి నేను ఆస్వాదించడానికి నేను ఎన్నో కళలు కన్నాను. ఆ కళలు నా జీవితానికి సాకారం అవుతున్నాయి. ఆ కళలే మీ చేస్తూ ఉంటాయి. ఆ కళలే మిమ్మల్ని పెంచి పోషిస్తున్నాయి. ఆ ప్రేమలే మిమ్మల్ని కొన్ని ప్రేమలు మీకు రక్షణగా ఇస్తాయి. కొన్ని ప్రేమలు మిమ్మల్ని భక్షిస్తాయి. కొన్ని ప్రేమలు జీవితకాలం మీతో ఉండిపోతాయి. కొన్ని ప్రేమలు మీతో ఎలకాలం ఎండిపోతుంటాయి. ఆ ప్రేమ మిమ్మల్ని కానప్పుడు, ఆ ప్రేమ మిమ్మల్ని లేనప్పుడు, ఆ ప్రేమ మీకు చివరి దాకా తీసుకెళ్ళి మీ జీవితం అత్యంతంగా ముఖ్యమవుతుంది. బ్రదర్, ప్రేమించండి ఏం కాదు. ప్రేమించడం తప్పు కాదు. ప్రేమించండి. కానీ ఆ ప్రేమను దగ్గించకండి. ప్రేమ అనేది ఎల్లకాలం ఉండాలి. ప్రేమ అనేది జీవితకాలం ఉండాలి. ప్రేమలు మీకు జీవిత పాఠం నేర్పుతాయి. కొన్ని జీవితంలో ప్రతిభ నేర్పుతాయి. కొన్ని మీ జీవితంలో విలాసాన్ని, విజ్ఞానాన్ని వింత నేర్పిస్తాయి. ఆ ప్రేమను దోషం చేసుకోండి. ఎన్నడూ బాధపడండి. ప్రేమ అనేది ముఖ్యం. ప్రేమ లేనివాడు పెళ్లి లేనివాడు అంటారు. ప్రేమ లేనివాడు వింత పక్షి అంటారు. ప్రేమ లేనివాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ప్రేమ అంటే ఎవరు? ఓ ప్రేక్షకుల జీవితంలోకి వెళ్ళిపోతారు. ప్రేమ జీవితంలో ప్రతిభ కాబట్టి ప్రేమ అనేది చాలా ముఖ్యం. అది నన్ను గుర్తుంచుకోండి. ప్రేమ అనేది